ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎండ్ గాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. అవును, ప్రతి ఫ్రెండ్ అవసరమే, కానీ అవసరం కోసం ఫ్రెండ్ అవ్వకూడదు. ఒకవేళ అలా జరిగితే ఆ ఫ్రెండ్షిప్ ఇలానే ఉంటుందేమో. మీరే చూసి చెప్పండి. ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. ఘుంఘుమాయించు కొంచెం లగాయించు లంచం మన్మధించుంది మంత్రం. ఆయన సందులో సింధు పనోడు మావాడు మారుమూల గ్రామం గుడిపాడు అనే ఊరు నుంచి తీసుకొస్తే వీడు నన్నే ఏమండి, పక్కింటి సుశీలకి 60 ఏళ్ళు ముసలో నిచ్చి పెళ్లి చేశారండి. మరి పలకరించిన ప్రతి ఒక్కనే అన్నయ్య అన్నయ్య అంటే చివరికి తాతయ్యనే చేసుకోవాల్సి వస్తుంది. ఇదంతా కాదు, నా కడుపు పండేలా చూడండి. గోరింటాకు పెట్టండి, గోరింటాకు పెట్టండి. అదిగో ఎందుకండి, ఏదైనా లోపమా? ఏదైనా చేస్తేనేమో స్కిట్కి పిలిచి ఇలా చేస్తారా అంటారు, ఏం చేయకపోతేనేమో లోపం అంటారు. ఏం చేయాలి? ఓ అయితే చేసావా? హలో, ఏంటి ఈవిడా? అయ్యగారు, పంతులు గారు ముహూర్తం లేదని చెప్పారుగా, అయినా అడిగి మరి ముందుకు జరిపించుకున్నారు. ముందుకు జరిపించాను రా, తర్వాత అర్థమైంది మనం మంచం కూడా ముందుకు జరిపించలేమని. అన్ని పనులు నాకే చెప్తారు కదా, ఈ ఒక్క పని మాత్రం నాకు చెప్పలేదు ఏంటి? ఈ ఒక్క పని కూడా నీకు చెప్తే నీ పని నేను చేయాలి, ఇల్లంతా తిరిగి. మీ అవతారం చూస్తున్నారా? పొత్తు చూడండి ఎంత ఉందో. నాకు కూడా అప్పుడప్పుడు డౌట్ వస్తుందిరా, లోపల ఎవడైనా కూర్చొని ఊస్తున్నాడా అని. రాత్రి మీకు మంచినీళ్ళు అవసరం అయితే ఇక్కడ ఉంటా పిలవండి, కూల్ డ్రింక్ అవసరం అయితే అక్కడ ఉంటా పిలవండి. పని చేయి, నువ్వు కూడా చాప తీసుకొని లోపలికి వచ్చి కానివ్వండి అంటూ ఉంటే నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు సెలబ్రిటీస్ అయ్యారు, వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు. నేను వాళ్ళందరిని ఇంటికి పిలిచావా? ఎవడే వాడు? రితు, నేను నీ చిన్నప్పుడు పండుని. రే ఏంట్రా అది దరిద్రంగా చిన్నప్పుడు ఫ్రెండ్ పండును. చిన్నప్పుడు వీళ్ళందరూ చిలకొట్టిన పండు అంటుండే. చిలక వీడిని కొట్టడమేమో కానీ వీడు మాత్రం చాలా చిలకలను కొట్టినట్టున్నాడు. ఈ పండు గుర్తుందా, స్కూల్లో డాన్స్ మాస్టర్ స్టెప్స్ నేర్పిస్తే నువ్వు స్కూల్ వెనక్కి తీసుకెళ్లి నాకు స్టెప్స్ నేర్పించేవాడు. ఓహో, ఎవడైనా జీవితంలో ముందుకెళ్ళలేక వెనక్కి వెళ్తాడు, నువ్వు వెనక్కి వెళ్ళడంలోనే ముందుకెళ్ళావా నాయనా? అయినా రితు, ఒకవేళ నువ్వు నేను హీరోయిన్ గా చేస్తే ఆ సినిమాకి టైటిల్ ఏం పెడదాం? పండు కోతి విత్ తొండమూతి అని. అయినా నీకు విషయం తెలుసా, చిన్నప్పుడు మేము గంట కనిపించలేదు, క్లాస్ మొత్తం పిచ్చలు అయిపోయారు. అవునా? ఇందాక క్యారియన్ లో కూడా ఒక అరగంట కనిపించలేదు, అందరు కంగారు పడిపోయారు అక్కడికి వెళ్ళేవారు. ఏమే ఈడేనా? ఇంకెలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు ఒకడు. ఎవడాడు? బా, మీ ఆవిడ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక్కొక్క రాణిముత్యం. ఏమయ్యా నువ్వు ఇటు రావయ్యా. ఏంటి? ఫ్యామిలీ మొత్తాన్ని వైజాగ్ లో పెట్టి ఊరూరా తిరిగి యుద్ధ ప్రాతిపదికన తిరుగుతుంటా, ఏం చేస్తుంటావు నువ్వు? నేను రైటర్ అండి, అన్ని ఊర్లు తిరుగుతూ మనకి మంచి ఐడియాలు వస్తాయి, కథలు వస్తాయి. ఒక్కసారి మనం రాసిన కథల తెర మీద పడితే జనాలు అబ్బో అంటారు. తెర వెనక మీరు కథలన్నీ బయట పెడితే అబ్బో అమ్మో అయ్యో అమ్మో. సుధీర్ మీద వేయాల్సిన మంది నా మీద వేస్తావేంటి? అసలు వాడిని ఫ్రంట్ లైన్ లో ఉంచి బ్యాక్ డోర్ లో నడుపుతుందేను అంటారు. అసలు నా బ్యాక్ డోర్ లో ఎవడో తెలుసా చెప్పనా? సర్లే వద్దులేరా. అవును, ఏదో సినిమా తీస్తానన్నా, ఆ టైటిల్ ఏంటి ఎంతకి? పక్క థియేటర్ లో చూడు. అదేంటి? ఆ టైటిల్ అలాగే ఉంటది, మన సినిమా లాగ్ అటుపక్క బాగుంటది. ఆహా రితు, ఏం స్మైల్! అసలు అందరూ రోజా గారి స్మైల్ సూపర్ ఉంటది అంటారు, ఎవడన్నాడు కానీ అది నిజమే. అరే పండు, అప్పుడెప్పుడు మైకిల్ జాక్సన్ డాన్స్ చూడడమే, దాని తర్వాత అలా డాన్స్ ఎవరన్నా చూడదు ఇప్పుడు వచ్చి నేను. అసలు మావాడు తెలుసా, కాలేజ్ లో ఎంతమంది ఫాలోయింగ్, ఎంతమంది వెంటబడేవారు. అన్నప్పులు చేశాడా? అసలు మీరు చూడడం మర్చిపోయాను. అరే పండు, రామ్ చరణ్ సినిమాకి కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ వచ్చిందట, జానీ మాస్టర్ చెప్పలేదు ఆ విషయం.
అలాంటి ఫ్రెండ్స్ ఇల్లేనా ఇంకా ఉన్నారా? ఇంకొకడు ఉన్నాడా? అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. వీడు మా ఫ్రెండ్ అండి సార్. సరే బాగా చూడండి, అరవింద్ సోమ్లా కనిపిస్తున్నాడా మీకు? అలా ఏం లేడే. బొక్క కనిపిస్తాడు, ఇటు వేరు కదా, ఇటు వేరు కదా. పిలిచి పరువు తీస్తున్నారు ఒక్కొక్కరిని. ఏదో కావాలని అనేసాను కానీ అమౌంట్ తక్కువ చేసి సార్. అది ఏమనుకున్నారు ఈసారి డీ టైటిల్ ఎవరు కొడతారు అనుకున్నారు? ఇటు తెలిసి ఎవరు కొడతారు? హే రీతు, సుదర్శన్, చిన్నప్పుడు నీకు గుర్తుందా మనం ఇద్దరు కోతి కొమ్మ చాడుకునే వాళ్ళం? నువ్వు అలా పై నుంచి నా ఒళ్ళ మీద పడేదానివి, మళ్ళీ ఇసిరేసేవాడిని, మళ్ళీ పడేదానివి. ఒరే డీలో నీ విన్యాసాలు చూసినప్పుడు అనుకున్నారా నీ సరసాలు కూడా ఈ రేంజ్ లో ఉంటాయి? ఇసిరేసి మరీ పట్టుకున్నాడు నువ్వు. సరే నీకు ఇంకొక గుర్తుందా? చిన్నప్పుడు ఏ చెట్టు చూసినా, ఏ పొట్టు చూసినా అంటే పుట్టరా పుట్ట కాదు. ఆఖరిగా బాత్రూమ్ గోడల పైన మన ఇద్దరి పేరే రాసేవాళ్ళం. ఓహో, అన్నిటి మీద మీ పేర్లు రాసుకొని చివరికి వెడ్డింగ్ కార్డు లో నా పేరు రాస్తావే నువ్వు? ఇంతకీ నువ్వేం చేస్తుంటావురా? ఇప్పుడు గ్రహణం వచ్చినప్పుడు సూర్యుడు సగం పోతాడు కదా సార్, మిగతా సగం మనం సరదా బయట తీసుకెళ్తాం. నువ్వేం చేస్తుంటావురా? గుడ్లో ఎల్లో సొన్న ఉంటది కదా, నేనే పెడతామంట. ఇంకా నయ్యం గుడ్డే నువ్వు పెడతానలా, గుడ్డే నువ్వు పెడతానలా. చిన్నప్పుడు ఫ్రెండ్స్ మీరే కాదు, మీ చిన్నప్పుడు ఫ్రెండ్ మీతో పాటు ఇంకొకటి కూడా ఉంది. రామ్ ప్రసాద్, సుదర్శన్, పుండు చిపండు, పుండు చిపండు. అయినా ఎవరితండి బాబు ఇవిడ తొండకు బిగిపెట్టినట్టు? అలా అంటావు గానీ నువ్వు కూడా అలాగే ఉన్నావు. ఏ సుదర్శన్, ఇట్రా. చిన్నప్పుడు కోతుకొమ్మ చాడేవాళ్ళవి, ఎగురొచ్చి నువ్వు నా ఊళ్ళో పడ్డావు, నేను నీ ఊళ్ళో పడ్డాను, నువ్వు నా ఊళ్ళో పడ్డావు, నేను నీ ఊళ్ళో పడ్డాను. నేనే కోతి ఆడతారు ఇదే నింజతే కోతి కొమ్మచ్చా. చూసావా ఒకసారి నీ టంగు తగలగానే మదర్ టంగు గుర్తొచ్చేసింది. అదే కాదండి, ఈ పండు ఉన్నాడు కదా, చిన్నప్పుడు నాకు ఫోటోతో పాటు ఆ ఫోటో వెనకాల పువ్వు కూడా అతికించి ఏది పెట్టాడు. ఫోటో ఆయనకు ఒక పువ్వు అతికిచ్చాడు. నీకు విషయం తెలియని విషయం ఏంటంటే ఆ ఫోటోలో ఉంది కూడా పువ్వే. సార్ నా పనులు వస్తాను సార్. ఏ, ఆగు. యాడికి వెళ్తా ఉండు. ఒకసారి ఆటో, ఏంటి అమ్మ నాన్న ఒక ఆటో. నువ్వు అటు ఇటు అయిపోతుంది తెలియక ఆటో అని పిలుచు. ఇంతకీ నువ్వేం చేస్తుంటావమ్మా? ఇప్పుడు పార్క్ లో ఇద్దరు లవర్ కూర్చున్నప్పుడు పదువు గుద్ది కదండి, ఆ ఊపేది నేనేనండి. మరి చిన్నప్పుడు ఎన్నెన్ని చేశారో చూయించి వీళ్ళందరి మీద. ఏమండి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? షైనింగ్ శాంతితో మైనింగ్ అని తవ్వకాలే. ఐ హావ్ టు అడ్మిట్, నేను ఇట్లా గ్యాప్ లేకుండా నవ్వి. థ్యాంక్ యూ సో మచ్. రోజా గారు, అది అనసూయ చెప్పినట్టు అసలు పగలబడి నవ్వాము. గ్యాప్ లేకుండా పంచుల వర్షం కురిపించేశారు, కానీ పిలిచి బాగా గౌరవిస్తారు. చాలా బాగుంది, హిలేరియస్ గా ఉంది. మనోగారు, హిలేరియస్ కామెడీ చాలా Thank you. అద్భుతం. అసలు ఒకళ్ళు గారు ముగ్గురు దొరికారు, పండుని పిండేశారు మొత్తం. రామ్ ప్రసాద్ అందరు రావడం హైలైట్. ఆది గారు ఫెంటాస్టిక్.